నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేట మండల పరిధిలోని అన్నమయ్య ప్రాజెక్టును అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాజుల భాస్కర్ మరియు రాజంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూల భాస్కర్ ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్ట్ తెగిపోవడం వలన ప్రజల యొక్క ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు వెంటనే 21 నవంబర్ 19వ తారీఖున ఈ డ్యాము తెగిపోవడం జరిగింది. ఇప్పటికీ అప్పటి ప్రభుత్వము ఈ డ్యాము తెగిపోయినాక దాదాపు 2.5 సంవత్సరము అధికారంలో ఉంది. పూర్తిగా అధికారంలో ఉండి కూడా పూర్తిగా విస్మరించారు. అటు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయింది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ అన్నమయ్య డ్యాము అనేది ఉందా అనేది కూడా నాకు డౌట్గానే ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఒకవేళ ఇక్కడ అన్నమయ్య డ్యామ్ ఉండేది, ఇది తెగిపోయింది, ఈ డ్యామును నిర్మించాలా అనే దృక్పథం వాళ్ళకుంటే ఇంతవరకు ఎవరూ ఇక్కడ విజిట్ చేయలేదు. ఇక్కడ ఎవరన్నా వచ్చారా ఇంతవరకు అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు అడిగితే ఏ నాయకుడు ఇక్కడ రాలేదు. ఈ జిల్లాలో 5 ముఖ్యమైన పార్టీలు ఉన్నాయి. ఒకటి మాది కాంగ్రెస్ పార్టీ. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఇక్కడికి వచ్చాను. అలాగే జనసేన అధ్యక్షుడు కూడా ఈ రాజంపేట ఆయనే, వైసీపీ పార్టీ అధ్యక్షుడు కూడా రాజంపేట ఆయనే, అలాగే టీడీపీ అధ్యక్షుడు కూడా రాజంపేట ఆయనే. ఇంతమంది 5 మంది జిల్లా అధ్యక్షులు ఈ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక ప్రాజెక్టు తెగిపోతే ఎవ్వరికీ చిత్తశుద్ధి లేదు. ఈ ప్రాజెక్టు వల్ల 22,500 ఎకరాల సాగునీటిని అందించే ప్రాజెక్ట్ ఇది. ఈ 22,500 ఎకరాలు సాగునీటిని అందించే జీవనాడి మన అన్నమయ్య జిల్లాలో ఇలాంటి ప్రాజెక్టు తెగిపోయింది. 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికన్నా దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టి దీన్ని పునర్నిర్మాణం కోసం ప్రయత్నిద్దామని ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాలేదు. ఒకవేళ మీకు చేత కాకంటే దిగిపోండి అయ్యా, రాజీనామా చేసుకోండి. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నిమ్మల రామానాయుడు గారు, మీకు ఏమైందయ్యా? మీకు అన్నమయ్య డ్యామ్ అనేది ఇక్కడ ఉంది, రాజంపేట దగ్గర అన్నమయ్య డ్యామ్ అనేది ఉంది, ఇది తెగిపోయి 4 సంవత్సరాలు అయిందని మీకు ఏమన్నా తెలుసా? మీకు అధికారులు ఎవరైనా చెప్పారా? చెప్పింటే మీరు ఇంతవరకు దీని మీద తీసుకున్న చర్యలు ఏంటి? ఒకవేళ మీకు చిత్తశుద్ధి నింటే ఇంతవరకు కనీసం డిపిఆర్ అన్నా రెడీ, టెండర్ల దశలో అన్నా ఉండేది. ఇప్పుడు డిపిఆర్ ఎప్పుడు రెడీ చేస్తారు, టెండర్లు ఎప్పుడు పిలుస్తారు, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు? ప్రాజెక్టు మొదలుపెట్టి ఇప్పటికిప్పుడు మొదలుపెట్టా కూడా కనీసం 4 ఏళ్ళు పడుతుంది. ఇంకెన్ని సంవత్సరాలు ఈ రైతులు మీకోసం వెయిట్ చేయాలా? ఇక భూములు కోల్పోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం ఎంతవరకు ఇచ్చారు, ఎంత ఇచ్చారు? ఇక 33 మంది చనిపోయిన ప్రాణాలకు ఎంత పరిహారం ఇచ్చారు? ఆ ప్రభుత్వం ఎంత ఇచ్చింది? మీరు ఇచ్చినాక ఎప్పుడైనా ఆ కుటుంబాలను పరామర్శించారా? లేక ఎన్ని కుటుంబాలు సఫర్ అయినాయి, ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయి, వాటి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి అని ఎవరైనా ఇక్కడ వచ్చి కనీసం విచారించుకున్న పాపన కూడా పోలేదు. అందుకని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకునేది ఏదంటే వెంటనే ఈ పనులు మొదలు పెట్టండి. ఈ ప్రాంతానికి జీవనాడైన అన్నమయ్య ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి మీరు ముందుకు రావాలని కోరుతున్నాం. ఇది జీవనది అన్నమాట. మాకు 22,000 ఎకరాల భూములకు నీళ్లు అందించేటువంటిది జీవనది అయినటువంటి నది ఈ దినము అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయి ఈ దినముకు దగ్గరదాపు 44 నెలలు అవుతున్నా కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. వాస్తవంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ ఇచ్చేటువంటి మెయింటెనెన్స్ నిధులు కూడా కేటాయించకపోవడం వల్లనే 5 గేట్లు ఉంటే ఒక గేటు ఓపెన్ కాకపోవడం వల్లనే ఆ దినం పెను ప్రమాదం జరిగింది. అదేవిధంగా 40 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా 13,000 మూగజీవాలన్నీ కూడా నీళ్ళల్లో కొట్టుకోపోయాయి. 20,000 ఎకరాలు ఇసుక మట్టమైపోయాయి. భూములన్నీ కూడా వాళ్ళకందరికీ కూడా ఇంతవరకు ఎక్స్గ్రేషియా అందించినటువంటి దాఖలాలు లేదు. గత ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు వచ్చారు, ఆ దినం అందరినీ పరామర్శించారు. వాళ్లకు మీరు అధికారంలోకి వచ్చాక మీరు వాళ్ళకి ఏదైనా న్యాయం చేయడానికి ముందడుగు వేసారా? సంవత్సరం కాలం అయినా కానీ మీరు మహానాడు పెట్టుకున్నారు, మా జిల్లాలోనే మహానాడు పెట్టుకున్నారు ఉమ్మడి జిల్లాలో. కానీ సంబరాలు చేసుకున్నారే తప్ప
అదే సంబరాలు చేసుకున్నటువంటి ఆ యొక్క ఖర్చు మెయింటెనెన్స్ మా యొక్క ప్రాజెక్టును పూర్తి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీవనం జరిగేటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, ఈ గ్రామాలు ఎవరైతే నష్టపోయారో ఆ గ్రామాల్లో ఈ దినం వరకు కూడా ఇసుక దెబ్బలు ఎత్తినటువంటి దాఖలాలు లేదు. వాళ్ళకు నష్టపరిహారం కట్టించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మట్టి కుప్ప కూడా ఇక్కడ మట్టి కూడా వేయలేదు, మీరు ప్రాజెక్టు దగ్గర మట్టి కూడా వేసినటువంటి దాఖలాలు లేదు. సంవత్సర కాలం పూర్తి అయిపోయింది, ఇంకెప్పుడు పూర్తి చేస్తారో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వెంటనే పునర్నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి.